హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఈరోజు నా డే ఎలా గడిచిందో వీడియోలో అయితే షేర్ చేశానండి. నా డే ఎలా గడిచిందో చెప్పుకునే అంత పెద్ద డే ఏమీ కాదులేండి నాది. ఏదో చిన్నపాటిగా నా జీవన విధానం ఎలా ఉంటుందో రోజు ఒకే విధంగా ఉండదు కదండీ. ఒక్కో రోజు ఒక్కో రకం వంట చేసుకుంటాం. పనులు ఎప్పుడు మామూలుగానే ఉన్నా గానీ వంటలైతే వేరు వేరుగా ఉంటాయి కదండీ. అలాగే ఈరోజైతే నేను కొన్ని పనులైతే చేసుకున్నాను. ఆ పనులతో పాటే నేను ఈరోజు నెయ్యి కాచుకున్నాను. అలాగే టిఫిన్‌లా అయితే బొబ్బర పునుకులు కూడా వేసానండి. ఎప్పుడూ వేయలేదు టిఫిన్‌లా, స్నాక్స్‌లా వేశాను గానీ బొబ్బర పునుకులు ఇక ఫస్ట్ టైం అయితే ఇలా టిఫిన్‌లా అయితే వేస్తున్నాను. ఏమిటోనండి ఈ పనులు, తతంగాలు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మరలా సాయంత్రం చీకటి పడే వరకు కూడా ఒకటే ఉరుకు పరుగండి. ఈ పరుగుకి అలుపన్నది లేదు. ఇక పరిగెట్టడమే తప్ప. ఒక్కోసారి అనిపిస్తుందండి ఇక ఈ పరుగులు జీవితాంతం పరిగెట్టాలా ఏంటనేసి. వయసులో ఉన్నాం కాబట్టి ఏదో కాస్త అలా పరుగులు పెడుతూ పనులు చేసుకుంటాం. వయసు మళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలబ్బా అనే డౌట్ కూడా వస్తుందండి. అయినా ఏం పర్వాలేదులెండి. ఉన్నంత మటుకు ఒప్పుకున్నంత వరకు కూడా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక అవే సర్దుకుంటాయి. ఇక కాలమే నిర్ణయిస్తుంది గదండీ! మనం ఎలా ఉండాలో ఏంటో అనేది. ముందే బెంగెందుకంట అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ మరలా చిట్టి ప్రాణం ఈ పనులతోటి అలసిపోయిన హడావిడిలో ఏవేవో ఆలోచన చేస్తూ ఉంటుంది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. ఇంట్లో ఆడవాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి ఒకటే పరుగు కదండీ! ఎక్కడైనా కుదురుగా కూర్చుందామంటే కాసేపు మనకు టైం ఉంటుందంటారా? కాసేపు కూర్చుందాం అనిపిస్తది ప్రాణం. కానీ ఎదర ఏదో ఒకటి పని కనపడుతూ ఉంటుంది. అది చేసిన తర్వాత కూర్చుందాంలే అనుకుంటాం. మరలా ఇంకొకటి పిల్లలనేమో స్కూలుకి పంపించే హడావిడి. ఒక పక్కనేమో ఆయన్ని సర్దుకొని ఆయన్ని పంపించే హడావిడి. ఇంకా పెద్దవాళ్ళని చూసుకునే హడావిడి. ఇలా హడావిడిల మధ్యలో జీవితం అంతా పరుగో పరుగు అన్నట్టే ఉంటుందండి. చిన్నప్పుడు ఎప్పుడో పరుగో పరుగు అనే కథ చదివాను. అది గుర్తొస్తూ ఉంటుందండి. ఎక్కడికెళ్ళినా ఆ కుందేలు ఉరుకుతూనే ఉంటుంది చూడండి. అలా ఉంటుందండి నా డే మొత్తం గూడా. ఇలా ఉరుకులు పరుగులు. మనుషులం గదండీ! మనం ఎంత పని చేసినా గానీ అలసిపోవడం అనేది ఉంటుంది కదా! మిషన్లం అయితే కాదు కదా! కానీ డే మొత్తం ఇలా ఉరుకుతూనే ఉండాలంటే చాలా కష్టంగా అనిపిస్తదండి. కానీ తప్పదు. సాయంత్రం పొద్దున్నే చేసుకుంటాం పనులు. సాయంత్రం కోసం ఎదురు చూస్తాము. ఎప్పుడు సాయంత్రం అవుతుందో అని. మరలా సాయంత్రం పనులు చేసుకుంటాం. ఇక అక్కడ సర్దేసుకుంటాం. నైట్ అవుతుంది. మరలా రేపటి కోసం ఎదురు చూస్తాం. ఇలా అలసిపోతూనే ఉంటుంది ప్రాణం. రేపటి కోసం ఆశగా ఎదురు చూడడం అయితే మానదండి. రేపొద్దున్న లేచామంటే అవే పనులు, అవే ఉరుకులు, పరుగులు. అయినా జీవితం దేవుడు ఇలా రాసిపెట్టేసాడు కదా మనకి. ఇక రేపటి కోసం ఎదురు చూస్తూ ఆశగా బ్రతికేస్తాం. నేను పెట్టే ఉరుకులు, పరుగులు గుర్తుకు వచ్చైతే ఏదో అలా మాట్లాడాలనిపించిందండి. ఇక నేను చేసే పనైతే చెప్పకుండానే ఏదేదో మాట్లాడేస్తున్నాను మీతోటి. నేనైతే పొద్దున్నే టిఫిన్‌కనేసి నైట్ నేను పడుకునే ముందైతే 11 టైం అవుద్దండి. అప్పుడు నానబోసుకున్నాను బొబ్బర పప్పు. అది ఉదయానికల్లా చక్కగా నానిపోద్ది కదండీ! అన్ని మినపప్పుని కడిగినట్టు పట్టి ఏమీ కడగనవసరం లేదండి. అలా పొట్టు పోయేంత వరకు కూడా కాస్త నీళ్లు పోసి ఇలా వంపేత్తే సరిపోద్దండి. పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తది. ఏ పప్పైనా ఈజీయేనండి కడగడం. కానీ మినపప్పే చాలా కష్టంగా ఉంటుంది. అందుకనేనండి చాలామంది గుళ్ళు పప్పు అయితే వాడుతూ ఉంటారు. కానీ ఎంత కష్టమైనా గానీ నేను మాత్రం ఇలా నేచురల్‌గా ఉండే వంటలే చేయడానికి చూస్తాను. గుళ్ళతోటి మనకంత పనేముందండి. ఇక ఈ పప్పు దొరుకుతుంది కదా అని ఆలోచిస్తాను. పప్పు అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను. దాన్నైతే నీళ్లు వాడబెట్టేసి మిక్సీలో వేసేసి రుబ్బేసానండి. ఒక్క చుక్క కూడా నీళ్లు పొయ్యలేదు. దాంట్లో ఉన్న నీరుతోనే సరిపోద్దండి. దాంట్లో కూడా ఎక్కువగా నీరేమీ ఉండదు. వాడబెట్టేసి రుబ్బుకోవాలనమాట. దాంట్లో రుబ్బేటప్పుడు కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి. టేస్ట్‌గా ఉంటుంది. ఇంకా స్మెల్ బాగుంటుంది. ఇక పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా జీలకర్ర, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, ఇంకా మనకు ఉంటే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని దాన్ని మొత్తం మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బొండాలు, ఇంకా బజ్జీలు అలాంటివి వేస్తూ ఉంటాం కదండీ గుండ్రంగాను. అలా వేసేసుకుంటే మనకి తగిన సైజులోను సరిపోద్ది. ఇది ఎక్కువగా వేగనవసరం లేదండి. ఈజీగా ఉడికిపోతుంది లోపలంతా కూడా. ఎక్కువసేపు ఏమి టైం పట్టదు ఇది ఉడకడానికి. అలాగే మనం ఏ షేప్‌లో వేస్తే ఆ షేప్ మనకి నీట్‌గా వచ్చేస్తుంది. రాదనే భయమేమి అక్కర్లేదు. ఇందులో నేను ఏమీ యాడ్ చేయలేదండి. ఓన్లీ బొబ్బర పప్పుతో మాత్రమే రుబ్బి అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా జీలకర్ర ఇదంతా వేసేసి ఇలా మిక్స్ చేసి పెట్టాననమాట. ఇంకా కొద్దిగా నేను పిండి అయితే పక్కకు తీసేసుకున్నాను. ఇలా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదండీ మా వాళ్ళు. వారి కోసం అయితే కొద్దిగా తీసి అది తర్వాత వేయొచ్చు అనేసి పక్కన పెట్టాను. అవి కూడా వేసేసానండి. ప్లెయిన్‌గా ఉండేవి
ఇంకా నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసినవి అయితే కొబ్బరి పునుగులు అయితే రెడీ అయిపోయినాయి అండి. దీనికి కాంబినేషన్గా అయితే పల్లీ చట్నీ చేశాను. ఇక చట్నీ అవసరం లేదండి, కానీ ఉదయాన్నే మరి టిఫిన్ కదండి, టిఫిన్కి చట్నీ ఉండాలి కాబట్టి చట్నీ అయితే చేస్తున్నాను, పల్లీ చట్నీ. ఇక పిల్లలకైతే వడ్డించేసానండి. ఇక అందరూ తినేసారు టిఫిన్లు. ఇక పొద్దున్న బాబుకి స్కూల్ ఉంటుంది కదండి, తను వెళ్ళేటప్పటికైతే నేను గిన్నెలు అలాంటివి ఒక్కోసారి తోమలేకపోతున్నాను. తను వెళ్ళిన తర్వాత తోమొచ్చులేని. తనకు కూడా హాఫ్ డేనండి నిన్నటి నుంచి కూడా. ఇక అందుకని బాక్స్ పెట్టే హడావిడి కూడా లేదు, టిఫిన్ వేసేసి పంపించేశాను. ఇక మిగతా వాళ్ళు పిల్లలు వీళ్ళు కూడా లేచారు. వాళ్ళకు కూడా పెట్టిన తర్వాత ఈరోజు గిన్నెలు తోముతున్నానండి. రోజు ఎవరు లేవకముందే గిన్నెలు తోమేసేదాన్ని. ఈరోజు మాత్రం నాకు ఇక టిఫిన్ వేసిన తర్వాత తోమొచ్చు అనేసి బాబు గురించి అయితే నేను టిఫిన్ అది వేసేసాను. గిన్నెలు తోమక ముందే నేను పొయ్యి అంటించేసి నీళ్ళకుండా వేసానండి. ఆ తర్వాత బాబు వెళ్ళిన తర్వాత ఎసరు పెట్టుకుని ఆ బియ్యం కూడా కడిగేసుకుని అన్నం చూసుకుంటూనే గిన్నెలు తోమేశాను. ముందే వాకిలు తుడిచేసుకుంటాం కదండి, కళ్ళాపి వేయడం ముగ్గేయడం అన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇక తర్వాత టిఫిన్ పని మొదలు పెట్టాను. గిన్నెలు కూడా తోమేసిన తర్వాత ఈ అన్నం వండేసి పప్పుచారు అయితే చేస్తున్నానండి. కుక్కర్లో పెట్టేసి విజిల్స్ అయితే రానిచ్చేసి దాంట్లో చింతపండు రసం కూడా వేసేసి అది కూడా మరిగిస్తున్నాను. ఇక పప్పుచారు ఒకటే అయితే ఏం బాగుంటుందండి, అందుకని దొండకాయలు ఉన్నాయి, దొండకాయలు వేపుడు కూడా చేయొచ్చు అనేసి వాటిని అయితే తరుగుతున్నాను అనమాట. దొండకాయలు తరగడానికి చాలా టైం పడుతుంది కదండి. ఒక్కొక్కళ్ళు అయితే ఇది పొద్దున్నే పని అవదనేసి నైటే తరిగేసి ఇలా పెట్టుకుంటారు కదండి. నేను కూడా పిల్లల కోసం అయితే తరిగేస్తాను, నైటే తరిగేసి పొద్దున్నే వండుకుంటాను అనమాట. హడావిడి లేకుండా ఉంటుంది, మనకి టైం ఒక అరగంట కలిసి వస్తుంది. ఇక మనం ఇంటి దగ్గరే కదండి, పిల్లలకి కాదు కదా అనేసి నేను అప్పటికప్పుడే పప్పుచారు అలా మరుగుతూ ఉంటుంది. ఈ లోపైతే దొండకాయలు తరిగేసేయచ్చు అనేసి తరుగుతున్నాను. నేను ఎలాగో నాకు చెయ్యి వాడిగానే ఉంటుంది తరిగేటప్పుడు, కూరగాయలు కాస్తంత స్పీడ్గానే తరుగుతానండి. దొండకాయ ముక్కలు తరిగేసిన తర్వాత వెంటనే వేపుడు కూడా చేసేస్తానండి. ఆ తర్వాత ఇంకొక పని ఉందనమాట. ఇలా చేసుకుంటూ వెళ్ళాలి కానండి, ఒక పని తర్వాత ఒక పని. ఇలా పనులే కదండి మన రొటీన్. ఆడవాళ్ళు ఈ పనుల కోసమే పుట్టారా ఏంటనిపిస్తుంది, కోపం వస్తుంది. ఇక అలాగనుకుంటే మరి మన యజమానులు కూడా పాపం కష్టపడి వస్తారు కదండి, వాళ్ళు డైలీ కష్టపడాలి, మనము ఈ డైలీ పనులు చేయాలి. ఇక ఎవరు ఎంత గొప్ప అనేది ఏమీ లేదండి. చాలామంది అనుకుంటారు నేను ఇంట్లో ఇన్ని పనులు చేసి అలసిపోతున్నాను నేనే గొప్ప అని. ఇంకా బయటికి వెళ్ళి తెచ్చిపెట్టే వాళ్ళు ఏమనుకుంటారంటే బయటికి వెళ్ళి నేను పొద్దస్తమాను కష్టపడి వస్తున్నాను నేనే గొప్ప అనుకుంటారు. నిజానికి చెప్పాలంటే ఎవరు ఏమంత గొప్పవాళ్ళం కాదండి. ఇది మనకి బాధ అనమాట. డైలీ ఇదొక బాధ అండి. ఈ పనులు చేస్తూ ఉన్నామంటే ఇది గొప్ప మనకి బాధ అనమాట. వాళ్ళు తెచ్చిపెట్టాలి, వాళ్ళకి అదో బాధ, మనం చేసి పెట్టాలి ఇదో బాధ. బాధ అనుకుంటే బాధ, గొప్ప అనుకుంటే గొప్ప, హ్యాపీ అనుకుంటే హ్యాపీ. ఏదనుకుంటే అది మనమే అనుకోవాలండి, ఇంకెవరు అనుకుంటారు. ఈ పనులు చేసేటప్పుడు ఒక్కోసారి హుషారుగా చేసేసుకుంటూ వెళ్ళిపోతాము, ఏవేవో పాటలు పాడేసుకుంటూ. అప్పుడు హ్యాపీగానే ఉంటుంది, చేసినట్టు కూడా అనిపించదండి. కానీ ఒక్కోసారి ఏంటో విసుగు, అలసట, ఒత్తిడి ఇవన్నీ వచ్చేస్తాయి. ఆ టైంలో ఎలా చేస్తామో ఏం చేస్తామో కూడా తెలియదు. అసలు చేసే పని ఏంటో కూడా గుర్తు రాకుండా చేసేసుకుంటూ ఉంటాం కదండి. ఆ టైంలో బాధ వస్తుంది మనకి. ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే వంటలు అయితే మనకి మంచిగా వచ్చు కదండి, రాని వంటలు అంటే మనం వాటి జోలికి వెళ్ళం. కానీ వచ్చిన వంట ఎప్పుడైనా మంచిగా వచ్చింది అనుకోండి, అందరూ బాగుందంటే ఇక నా వంటి గొప్ప వాళ్ళే వంటలు ఇంకా లేరనుకుంటా అనిపిస్తుంది ప్రాణం మన వాళ్ళు పొగిడేసరికి. నేను అలాగే అనుకుంటానండి. అంటే నా మట్టుకు నేను మనకు మనమే అనుకోవాలి కదండి. ఎవరంటారు మనల్ని, ఎవరు పొగుడుతారు? మన పిల్లలు, మన భర్త, ఇక మన వాళ్ళు, మన పేరెంట్స్ ఉంటారు చూడండి, వాళ్ళు. ఎప్పుడైనా కూర బాగుందంటే ఎక్కడ లేని ఆనందం పొంగుకుంటూ వచ్చేస్తుంది. పడ్డ కష్టం అంతా పోతుందండి. అదే కాస్తంత అందులో ఏదో ఒకటి తక్కువైపోయింది అన్నారనుకోండి, మన ముఖం ఆ కూర ఒక్కొక్కసారి మాడిపోద్ది చూడండి, అంతకన్నా దారుణంగా మాడిపోద్ది అనమాట. నిజమే కదండి, ఏదనుకుంటే అది మనమే అనుకోవాలి. మన గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటారండి, మనం ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నాం అనేది మనకు తెలియాలి. ఒక్కో టైంలో ఒక్కో విధంగా ఉంటుంది మన మనసు. ఒక్కోసారి ప్రాణం అలసిపోవచ్చు, ఒక్కోసారి సంతోషంగా ఉండొచ్చు, ఒక్కోసారి బాధగా ఉండొచ్చు. ఏదేమైనా పనులు మాత్రం గ్యారంటీగా చేయవలసిందేనండి. చేయనంటానికి పనులు ఏమైనా ఊరుకుంటాయండి? పిల్లలు ఊరుకుంటారా? అమ్మ ఆకలి అవుతుంది అంటారు, మరి ఇంట్లో వాళ్ళకి టైంకి పెట్టాలి కదండి. మనకి ఎన్ని బాధలున్నా, ఎంత ఒంట్లో బాగున్నా బాగోకపోయినా అన్నీ కూడా మరి మన మీదే డిపెండ్ అయిన ఉన్నప్పుడు అన్నీ మనమే చేసుకోవాలి, తప్పదు. నిజం చెప్పాలంటే ఆడవాళ్ళకి చాలా దేవుడు ఓపిక ఎక్కువే ఇచ్చాడండి. ఏమాత్రం ఓపిక తక్కువ ఇచ్చినా కానీ మనం ఆడవాళ్ళకి ఈ పనులు చేయడానికి ససేమిరా అనేసేవాళ్ళమేమో మన మగవాళ్ళతోటి. ఆ అవకాశం మనకు లేకుండా దేవుడు చాలా ఓపిక, సహనం, పట్టుదల ఇవన్నీ మనకే ఇచ్చేశాడు. దేవుడు అన్ని వరాలు ఆడవాళ్ళకే ఇచ్చేసాడండి. సహనం, ప్రేమ, సంతోషం ఇవన్నీ మనలోనే ఉంచినట్టే గయ్యాళితనాన్ని కూడా మనకే ఇచ్చాడండి. మగాళ్ళకి
గయ్యాళితనం ఉంటే బాగుంటుందండి? ఏం బాగుంటుంది? అదే ఆడవాళ్ళకి అనుకోండి చాలా కళగా ఉంటుంది కదా! ఇంట్లో అరుపులు, బొబ్బలు ఇవన్నీ కూడా ఆడవాళ్ళ రూపంలోనే వినపడతాయి కానీ, ఏ ఇంట్లోనైనా పిల్లలు గానీ, ముసలివాళ్ళు గానీ, మగవాళ్ళు గానీ ఎక్కడైనా కేకలు వేసినట్టు, అరిసినట్టు వినపడుతుందంటారా? మాలాంటి పల్లెటూళ్ళలో అయితే బాగా వినపడతాయండి. ఇప్పుడైతే తక్కువే కానండి. ఒకప్పుడు మేము చిన్నపిల్లలప్పుడైతే చక్కగా వినపడుతూ ఉండేవండి. పొద్దున్నే గుడి మీద వేసిన పాటల్లాగా చక్కగా ఉండేవి. ఎనీ టైం వినపడుతూనే ఉండేవి. ఆడవాళ్ళ మాటలైతే చక్కగా పాటల రూపంలో ఎంజాయ్ చేస్తారండి కొంతమంది. కొంతమందికి ఆ భరించే వాళ్ళకే తెలుస్తుంది ఆ తలనొప్పి ఏంటనేది. అలా ఇంట్లో ఆడవాళ్ళ మాటలు పక్కింటి వాళ్ళకి వినపడతాయేమోనన్న ఇది లేకుండానే కొంతమంది మాట్లాడేస్తూ ఉంటారు. అయినా పల్లెటూరోళ్ళం కదండీ! ఆ స్వచ్ఛత, అమాయకతనం అంతా కూడా కలగలిపి గయ్యాళి రూపంలో అయితే ఒక్కొక్కటి బయటకొచ్చేస్తూ ఉంటుంది. ఏ ఒక్కటి దాసుకోరండి. వాళ్ళ మనసులో ఎంత బాధున్నా మరేమున్నా గానీ ఒకళ్ళకొకళ్ళు చెప్పేసుకుంటూ ఉంటారన్నమాట. పప్పుచారు అయితే తాలింపు పెట్టేశాను. ఇక దొండకాయ వేపుడు కూడా మగ్గుతూ ఉందండి. దాన్ని చూసుకుంటూ అక్కడే నిలబడితే ఇక మిగతా పనంతా ఎలా అవుతుందండి. వేపుడంటేనే టైం ఎక్కువ పడుతుంది కదండీ! దొండకాయలైతే మరీ ఎక్కువ మగ్గుతాయి. అందుకని ఈలోపు ఫ్రిడ్జ్‌లో పెట్టిన తొరకనైతే తీసుకొచ్చేసాను. దాన్ని ముందే బయట పెట్టుకోవాలి. కానీ నేను వెంటనే తీసుకొచ్చేసి వెంటనే గిన్నెలో వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని అయితే చేసేస్తున్నాను. చిలకరించేసుకుంటే దాంట్లో నుంచి వెన్నొస్తుంది కదండీ! ఇదివరకైతే ఎప్పుడు 15 రోజులకొకసారైనా నేను ఇలా వెన్న అయితే తీసేదాన్నండి. ఇదో పనిలా ఉండేది. అప్పుడు పాడుండేది కాబట్టి. ఇప్పుడైతే మనకి పాడు ఏదో ఒక లీటర్ పాలైతే తెచ్చుకుంటాము. ఇక దాంట్లో నుంచయితే నేను ఒక అర లీటర్, ఒక పావు లీటర్ అయితే పెరుగు తోడు పెడుతూ ఉంటాను. డైలీ తోడు పెడుతున్నానండి. ఇక దాంట్లో తొరకైతే వస్తుంది కదా! పెరుగులో నుంచి వచ్చిన తొరకే నేను తీస్తాను. పాల మీదదైతే తీయనండి. నాకిష్టం ఉండదు. ఇక పెరుగు తోడుపెట్టిన తర్వాత తొరక తీసేసి దాన్నయితే స్టోర్ చేసుకున్నాను. 2 వారాలు అవుతుందండి. ఈ తొరకనైతే దాచిపెట్టి ఇక డబ్బా అయితే నిండిపోయిందనేసి దాన్ని చిలకరించేసుకొని వెన్నయితే తీసేసుకుంటున్నాను. ఈలోపైతే దొండకాయ ఫ్రై కూడా వేగిపోయిందండి. ఒక అడుగు దీని వైపునే వేసుకుంటూనే నేను మజ్జిగ అయితే చిలకరించేసుకొని వెన్న అయితే తయారు చేసుకుంటున్నాను. వెన్న తీయడానికి మినిమం టైం ఎంత పడుతుందండి? కనీసం ఒక అరగంట అయినా పడుతుంది కదా! ఎంత తక్కువ ఉన్నా కానండి చిలకరించడానికి టైం అనేది ఒకే విధంగా పడుతుంది. త్వరగా క్వాంటిటీ ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా టైం మాత్రం అదేనండి. ఇక అది చిలకరించుకుంటూ ఇక ఫ్రై అయితే చేసేసాను. ఇలా ఒక పని చూసుకుంటూ ఇంకో పని అలా చేసుకోకపోతే టైం సేవ్ అవ్వదు కదండీ! అప్పటికే టైం వచ్చేసి 12 అలా అయిపోతుంది. నాకైతే ఈరోజు చాలా లేట్ అయిపోయింది పని చేసుకోవడానికి. ఇక ఇదైతే దగ్గర పడిపోయిందండి. అలా చిలకరించగా ఇలా చేతులతో కొట్టి కొట్టి విసుగొచ్చినప్పుడల్లా అలా ఓన్లీ ఇలా తిప్పేస్తానండి. గిరాగిరా తిప్పేసుకుంటే అది రెడీ అయిపోద్ది. మనకి గట్టిపడిపోద్ది వెన్న. దాన్నయితే నేను మూకుడులోకి తీసేసుకుంటాను. అలా మొత్తం దాంట్లోకి తీసేసుకొని దాన్ని 2 సార్లు అయితే కడిగేసుకొని అలా సరాసరినే ఇక స్టవ్ మీద అయితే పెట్టుకొని లో ఫ్లేమ్‌లో అయితే దాన్ని కాచేసుకుంటే నెయ్యి అయిపోతుంది కదండీ! నాకు మరలా ఎప్పటి రోజులో గుర్తొచ్చాయండి ఈరోజు. అంతకుముందు ఒకసారి కాచానండి. ఇది నేను కొంచెమే కదా త్వరగా అనేసి అత్తయ్యని తినేయమనడమో లేదంటే పెరుగులో వేసేయడమో చేస్తూ ఉంటే వేస్ట్ అయిపోతుంది కదా! డైలీ ఎలాగో తోడంటి పెట్టుకుంటున్నాం కాబట్టి దీన్ని కొంచెం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే వెన్నొస్తుంది కదా అనే ఐడియా అయితే వచ్చి ప్రతిరోజు తోడుపెట్టిన వెంటనే అలా మనం వాడతాం కదండీ! వాడే ముందు కొద్దిగా త్వరకైతే తీసేసుకొని ఒక బాక్స్‌లో అయితే పెట్టి స్టోర్ చేశాను. ఇదివరకు కూడా అంతేనండి. కాకపోతే అప్పుడు పాలు ఎక్కువ కాస్తాం కాబట్టి త్వరకైతే ఎక్కువ వస్తుంది. అది 10 రోజులకి అయితే చేసేయాల్సి వచ్చేది. వెన్న అయితే మేము తీసి నెయ్యి కాచి అయితే కేజీల లెక్కనైతే అమ్మేవాళ్ళమండి ఇదివరకు. 700 వరకు కూడా వెళ్ళిందండి రేట్ అయితే. ఇప్పుడు ఎంత ఉందో మరి నాకు తెలీదు. అమ్ముతూ ఉంటే తెలుస్తుంది. మనకు అవసరం లేని దాని గురించి కనుక్కోవడం నాకు ఇష్టం ఉండదు. ఇది మనం అమ్ముతున్నాం అనుకోండి దాని రేట్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎంతో మరి కేజీ నెయ్యి రేటు. నెయ్యి చాలామంది కాస్తూ ఉంటారండి. అడుగునైతే తెల్లగానే ఉండిపోతుంది గోదావరి అనేది. పైనేమో నెయ్యి అయితే కాగిపోతుంది మాడిపోయినట్టు. అలా కాదండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ నెయ్యి అడుగున దోరగా వేగినట్టుగా ఉండాలి. అప్పుడే స్మెల్ అనేది మంచిగా వస్తుంది. అక్కడ ఇల్లంతా కూడా తియ్యగా స్మెల్ అయితే నిండిపోయిందండి. మా వాళ్ళు ఏదో వండేస్తున్నాను అనుకుని పిల్లలైతే అంతమాను వచ్చి చూసుకున్నారు. నెయ్యి మాత్రం తినరండి వాళ్ళు. ఆ స్మెల్ అయితే పీల్చుకుంటారు కానీ పీల్చడానికే గానీ నెయ్యి తినడానికి పనికిరాదు వాళ్ళ దృష్టిలో. మామూలుగా అన్నం మీద నెయ్యి వేస్తే తినరు కానండి. పప్పు తాలింపుల్లో వేసినా, ఇంకా వేరే ఏదైనా దాంట్లో వేసి పెట్టినా గానీ తింటారు. ఇష్టంగానే తింటారు. డైరెక్ట్‌గా కొంతమంది అన్నంలోను, పచ్చడిలోను వేసుకొని తింటారు కదా! నేను కూడా తింటానండి. కానీ అంత ఇదెప్పుడండి మనకి తిండి మీద. గబా గబా మింగేసామా అన్నట్టే తినేస్తాను గానీ, ఇక అది తిందాం, ఇది తిందాం అన్న ఆలోచన ఏమీ ఉండదు. ఎప్పుడైనా పొరపాటున ఆలోచన పుడితే కనుక నేను ఆవకాయ మీద నెయ్యి వేసుకొని తినడానికి ఇష్టపడతానండి. అది మనకి
ఫ్రిడ్జ్లో ఉందనుకోండి గట్టిపడిపోద్ది, తర్వాత వేసుకుందాంలే అనుకుంటాను. ఇక అప్పటికప్పుడు చేసిందైతే మనకి బయట పెట్టుకుని అలా కొంచెం కొంచెం వేసుకుని తింటారులేండి చాలామంది. నెయ్యి గురించి చెప్పనవసరం లేదు, ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు. ఇక ఆగిపోయిన తర్వాత దాన్ని అలా చల్లారబెట్టి అయితే తర్వాత వడకట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి, బయట అయితే ఉంచను. మనం ఎప్పుడు వాడతామో అప్పుడైతే బయటకు తీసుకుంటాను. ఆ తర్వాత అయితే పిల్లలు అన్నం తింటూనే ఉన్నారు. ఇక నేనైతే మరి బట్టలు నానబెట్టేసుకున్నానండి ఆల్రెడీ. వాటిని అయితే ఉతికేసుకుని అన్నం తినేయొచ్చని నేను కూడా వాటిని స్పీడ్గా సబ్బెట్టేసాను, ఇంకా బాధేసాను. నీళ్ళు కూడా వస్తున్నాయండి అదే టైంకి. నీళ్ళు వచ్చినాయి అంటే నాకు బట్టలు ఉతకడం చాలా ఈజీ అయిపోతుంది. ఇక టబ్ నిండా నీళ్ళు పెట్టేసుకుని అలా జాడించేస్తే ఇక పని అయితే చాలా సులభంగా ఉండి ఇక బట్టలు ఆరేయడానికి కూడా వచ్చేసానండి. బట్టలు నేను ఉతికేటప్పుడు అంటే నానబెట్టేటప్పుడు అయితే అవి తిరగేసి ఉంటాయి కదండి ఒక్కొక్కటి, వాటినేమో బోర్లా తీసి అంటే మామూలుగా తీసేసి నానబెడతాను. మరలా ఉతికేటప్పుడు కూడా అలాగే ఉంచేసి ఉతుకుతాము. ఆరేసేటప్పుడే మాత్రమే నేను మరలా వాటిని ఎలా ఉన్నాయి అలా తిరగేసే పెడతానండి. మరలా మడతలు పెట్టేటప్పుడు మరలా తిరగేసి మళ్ళీ పెట్టాలి. ఇలా ఎన్నిసార్లు తిరగేస్తామండి బట్టలు, ఎంత అవస్థ అవుతుందండి. కానీ మనం చేసే పని చాలా సింపులే కదా అనుకుంటారు చూసేవాళ్ళు. ఈ బట్టలు ఉతకడానికి ఇన్ని స్టెప్పుల మీద మనం పని చేయాలంటే మనుషులం కదండి, కాస్తంత ఓపిక నశిస్తుంది. మా అబ్బాయితో చెప్తున్నాను, ఈ బట్టలు నేను నానబెట్టేటప్పుడు తిరగేస్తాను, మరలా ఆరేసేటప్పుడు తిరగేస్తాను, మడత పెట్టేటప్పుడు తిరగేస్తాను. ఇన్నిసార్లు ఇలా చేస్తూ ఉంటే చేతులు అనేవి పనిచేస్తాయంటావా అని మా అబ్బాయిని అయితే అడుగుతూ ఉన్నాను. మనం చేసే పని ఎలా చేస్తున్నాం అనేది పిల్లలకు కూడా ఒక్కొక్కసారి చూపించాలి కదండి. నేనైతే మామూలుగా అయితే చూపించను, చెప్పను. అది వాళ్ళకి గుచ్చుకునేలా అయితే ఒక్కోసారి మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటారా, అంతకుముందు ఏదో పని చెప్పింది వాళ్ళ అత్త, నువ్వు చేసుకోవచ్చు కదా అని అంటున్నాడు. అంటే చేసుకునేంత ఉంటే చేసేసుకుంటాం కదండి, ఎదురు వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోం కదా. ఆడవాళ్ళమే కదా చేసేసుకుంటారు వాళ్ళు, వాళ్ళకేం సాయం చేయవసరం లేదులే అనుకుంటారు ఈ పిల్లకాయతో సహా. మన పిల్లోడే కదా అన్నదనేసి సరిపెట్టుకోనండి, ఎందుకంటే తనకి తెలియాలి ఆ పని ఆ కష్టం అనేది ఏంటో తెలియాలి. లేదంటే రేపనే రోజున తన జీవితంలోకి వేరే అమ్మాయి వస్తుంది కదండి, అప్పుడు తన కష్టం కూడా తనకు తెలియాలి కదా. అమ్మ పడే కష్టం ఏంటో తెలిస్తేనే కదా రేపనే రోజున తన జీవితంలోకి వచ్చే అమ్మాయి కష్టం కూడా అర్థమవుతుంది. తోడపుట్టిన వాళ్ళ కష్టం, అమ్మ కష్టం కూడా పిల్లలు గ్రహిస్తూ తెలుసుకుంటూ ఉండాలి. పిల్లల్ని అంటున్నానండి, ఇలా ఆడవాళ్ళ పనులు చాలా ఈజీ, వాళ్ళే చేసేసుకోగలరు అనుకుంటారు అందరూ కూడా. ఆడవాళ్ళు కూడా అలాగే అనుకుంటారు ఒక్కొక్కసారి, అది చేసే వాళ్ళకే తెలుస్తుందండి ఆ కష్టం అనేది ఏంటో. ఇలా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నా పనులు అయితే చేసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.